అంతేనా. మా కారు ముందు ఒక కారు పెట్టారన్న, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్న. పెట్టేసి దగ్గర దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళ 10 కార్లలో వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న. తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలు అన్నీ తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా. అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లని పంపిలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయింది. పగిలిపోయేసరికి అక్కడ రాడ్ తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టేప్పుడు నేను ఇట్లా ఫ్రంట్కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండప్ అయింది అనేసి ఇంకా డోర్లు పీకుతున్నారు, కానీ పీకలేకపోయారన్న. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేస్తాం. వెంటనే బండి పైన పెట్రోల్ పోసేస్తారన్న. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోస్తారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్గా రామన్న అటు సైడ్ నుంచి దిగానన్నా. నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది కదా. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కారు తగిలిచ్చేసేయని చెప్పాను. కారు తగిలిచ్చేసి సైడ్లోంచి ఇట్లా తీసుకొని కొంచెం ముందుకు వచ్చేసరికి ముందు ఒక 50 to 100 మీటర్స్లో వీళ్ళు పోలీసులు ఉన్నారన్న. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా అనేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో కారులో తీసుకుని వచ్చారన్న. ఇక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చారు. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారన్న. పోలీసులు తీసుకొచ్చారు. పోలీసులు తీసుకొచ్చారు. అంతే, జస్ట్ 50 మీటర్స్ అన్న. మేము కార్ తగిలిచ్చేసి ముందుకు తీసుకుని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారన్న, ఒక సిఐ ఉన్నారు, ఒక 2-3 పోలీసులు ఉన్నారు. మా బండ్లు చూసి అంత బండి అంతా కంప్లీట్ డ్యామేజ్ చేశారన్న. మొత్తం 4 బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంత. ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకుంటారు. ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసిన వాళ్ళ బండిని కొట్టుకుంటే మేము ముందుకు వచ్చినాను. నేను ముందుకు వచ్చేసిన అన్న. ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లం మొత్తం అంతా మీద పడతానన్న. ఆడ పెట్రోల్ పోస్తాను, పెట్రోల్ కూడా పోసేసాను. అట్లా పోలీసులతో వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు, స్పాట్లోకి వెళ్ళిపోయారు. ఇది కేవలం మనమంతా అంతేనా. మనం పోయి చెప్తేంత వరకు కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే 10 కార్లు వెళ్ళాయన్నా. మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసన్న పోలీసు వాళ్ళకు. అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే, వాళ్ళు రాలేకపోయారు. మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా అడిస్తే అప్పుడు వాళ్ళు లోపలికి పోయారు. సో కేవలం అంతే, మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా, గట్టిగా తిరిగి చేస్తున్నాము అందరం అనేసి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సిగా వచ్చి అసలు మేము మాకొద్దు, మేము వాళ్ళ అందరితో మాట్లాడేసి కారు ఎక్కువ వచ్చేస్తున్నాము. అట్లీస్ట్ ఏదో ఎదురుగా వచ్చాము, కలిసాము, లేకపోతే మేమేదో ఇట్లా అనే అది కూడా లేదు. మా జనరల్ అసలు వాళ్ళు మేము పోయినప్పుడు వాళ్ళు ఎవరు లేరన్న ఊర్లో. జస్ట్ మేము ఆ ఊర్లో ఉన్నామని చేసి వాంటెడ్గా ప్లాన్గా వచ్చారు. లేకపోతే పెట్రోల్ బాటిల్స్తో తీసుకురారు కదా. జస్ట్ వాంటెడ్ కింద వాళ్ళకి ఓడిపోతామని భయంతో ఇవన్నీ చేద్దాం. ఏం కాదన్నా, మీరు ఉన్నారన్నా, మాకు ఎంతవరకైనా కొట్లాడతామన్నా. మాకు మీరున్నారన్నా, మేము వీఆర్ ఫైట్, వీఆర్ దేర్ ఫర్ యూ అన్న. ఎనీథింగ్ అన్న, ఇట్లా ఎన్ని జరిగినా వి నెవర్ స్టెప్ బ్యాక్ అన్న. జస్ట్ యువర్ బ్లెస్సింగ్స్ అన్న. లేదన్నా, జస్ట్ ఫస్ట్ తలకు తగులుతానే ఇట్లా అందరం సైడ్కి వచ్చేసాం అన్న. వెనకాల బ్యాక్ గ్లాస్ పగిలిపోయేసరికి అన్న. అదర్వైజ్ అంత ఫైన్ అంతేనా. ఇప్పుడు డ్రెస్సింగ్ చేశాను, స్కానింగ్ కూడా మళ్ళీ చేపిస్తాను చెప్పారన్న. ఇప్పుడు మీకోసం మా ప్రాణాలు ఏమని చేస్తామన్నా. మీరు చాలా మీ బ్లెస్సింగ్స్. మీరంటే మాకు ధైర్యం అన్న. అంతే, మీరుంటే చాలన్నా మాకు. ఏ దానికైనా రెడీ టు ఫైట్ విత్ ఎనీ పీపుల్ అన్న. వీళ్ళు ఏమవుతుందన్న, నథింగ్ అన్న. హలో.